తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. నమస్కారం, బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ యాంకర్ ఫాతిమా. ఈ రోజు మనతో పాటు ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ మధ్య కాలంలో చాలా మంది భక్తులకు చాలా సందేహాలు ఉన్నాయి. ఈ నెల 22వ తారీఖున హనుమాన్ జయంతి వస్తుంది. హనుమంతుడిని ఎలా పూజించాలి, ఏ విధంగా ఆరాధించాలి, దీని విశిష్టత ఏంటి కాస్త తెలియపరచండి. తప్పకుండా అమ్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఏ దేవతామూర్తినైనా కానీ మీరు ఫస్ట్ ఆ దేవత ఎవరైతే ఆంజనేయ స్వామి ఉన్నారో, అమ్మవారు ఉన్నారో, ఏదైనా కానీ ముందు నమ్మి చేయాలి. అంటే ఎలా అంటే ఇప్పుడు ఇవాళ రేపు పూజ చేస్తున్నాము కానీ ఫలితం రావట్లేదు అంటూ ఉంటారు. ఎందుకు రావట్లేదు ఫలితము అంటే, మీ ఇంటికి ఒక గెస్ట్ వచ్చారు మా ఉదాహరణకి. గెస్ట్ వచ్చినప్పుడు గెస్ట్కి ఎలా ఇస్తారు? ఒక టీ ఇవ్వడం కానీ, ఒక వాటర్ ఇవ్వడం కానీ, లేకపోతే ఒక టిఫిన్ పెట్టడం ఎట్లా పెడతారు? ఆప్యాయంగా ప్రేమగా పెడతారు, అవునా? ఎలా పెడతా అలా విసిరినట్టుగా చేయరు. ఎందుకు అంటే ఆ గెస్ట్ చూస్తున్నాడు, ఆ గెస్ట్ మనల్ని అబ్జర్వ్ చేస్తున్నాడు, ఇది పద్ధతి కాదు అనే ఒక లెక్క మన మైండ్లో ఉంటుంది కదా. అలాగే భగవంతుడు మన ఇంటికి మనం ఎవరిని పూజిస్తున్నాము? సాక్షాత్ పరమాత్మని పూజిస్తున్నాం. ఆంజనేయ స్వామి అంటే రుద్రస్వరూపుడు, రుద్రాంశ అంటూ ఉంటారు. రుద్రాంశ ఆంజనేయ స్వామి అనే కదా, ఏ దేవత అయినా కానీ దేవత కొన్ని లక్షణాలు ఉంటాయి. మనం ఏదైనా ఒకటి కోరుకుంటే, మనం బాధపడుతున్నామని తెలిస్తే, తన అనుగ్రహం కలిగితే మన యొక్క ఇబ్బంది అనేది తగ్గుతుంది. ఒకటి. రెండోది ఏంటంటే అసలు మనం ఎందుకు పూజించాలి? ఎందుకు పూజించాలి అంటే కృతజ్ఞత ఆవిష్కరించుకోవడం పూజించుకోవాలి, ఏదో కోరికల కోసం కాదు ఎప్పుడు కూడా. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు మనం ఫుడ్ తింటున్నామమ్మా, చపాతీ అయినా, ఫుడ్ అన్నమైనా, లేకపోతే ఎనీ జ్యూస్ తాగినా, మనం ఏమి తిన్నా కూడా మన తీసుకున్న ఫుడ్ కొన్ని గంటల్లోనే రక్తంగాను, వైటమిన్స్ గాను, మలంగాను అన్ని రకాలుగా మారిపోతుంది. అసలు అలాంటి మిషనరీ ఇప్పటివరకు ఎవరైనా కనిపెట్టగలిగారు? ఏ తిన్నా కూడా అలా మారిపోతుంది, లోపల శక్తిగా మారుతుంది. మనకి ఏ వైటమిన్స్ కావాలో ఆ వైటమిన్స్గా మారుతుంది. అంటే ఏమిటి, అది ఎలా తయారవుతుంది అంటే చాలా స్పష్టంగా భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. ఏమని? మీరు భుజించు భక్ష్య భోక్ష్య లేక్ష్య పదార్థాలని జీర్ణము చేయుచున్నాను అంటే లోపల ఉన్నానయ్యా నేను. మీరు ఏదైతే తింటున్నారో వాటన్నిటినీ జీర్ణం చేసేటువంటి పని కూడా నేను పెట్టుకున్నాను అని. మరి ఎవరికైనా ఒక చిన్న కిడ్నీ పని చేయట్లేదు, లేకపోతే బ్రీతింగ్ రావట్లేదు, లేకపోతే హెడేక్ వచ్చేసింది, ఎట్లా అయిపోతాడమ్మా మనిషి? అమ్మో నాకు హెల్త్ ఇష్యూ తగ్గితే చాలు, ఇంకేం వద్దంటాడు. మరి అలాంటిది లోపల ఆ సిస్టమ్ పనిచేస్తుంది చూసారా? మరి ఆ సిస్టమ్ పనిచేసేటువంటి చేసేది భగవంతుడు మనకు తెలిసినప్పుడు, మన లోపలని కాదు, ఈ విశ్వంలో నడుస్తున్న ప్రతి దానికి శక్తినిచ్చేది ఆయనే, నడిపిస్తుంది ఆయనే అని తెలిసినప్పుడు మనం ఆవిష్కరించుకుంటాం. ఇప్పుడు మీరు దగ్గరికి వెళ్ళారు, ఎక్కడికో మీ పర్స్ పోయింది ఉదాహరణకి, రిటర్న్ రావడానికి డబ్బులు లేవు, మిమ్మల్ని ఎవరో గుర్తుపెట్టారు. ఏమంటే మీరు పలానా దాంట్లో జాబ్ చేస్తారు, యాంకర్ కదా, నేను గుర్తుపెట్టాను, ఏంటి ఇలా ప్రాబ్లంలో ఉన్నారు ఏంటంటే ఇట్లా పోయిందంటే, ఎవరో పాపం మీకు ఒక ఆవిడ మీకు డబ్బులు ఇచ్చింది, ఆవిడ మీ ఇంటికి వచ్చింది, ఎట్లా ఫీల్ అవుతాను? సంతోషంగా. అసలు అరే ఈవిడ నాకు హెల్ప్ చేసింది, ముక్కు మొహం తెలియని అనుకుంటా కదా. అలాంటిది నిత్యము 24/7 ఎవ్రీ సెకండ్ టు సెకండ్ మనకి ఆయన చూసుకుంటూ ఉన్నాడు. అది ఆయన అనుకోండి, అమ్మవారు అనుకోండి, ఏదైనా అనుకోండి. అలాంటప్పుడు మనం దాన్ని ముఖ్యంగా గుర్తుపెట్టుకొని మనం పూజించాలి. ఒక ఆంజనేయ స్వామి హనుమాన్ చాలీసా వచ్చింది, ఓహో ఒకే పరమాత్మ ఇన్ని రూపాల్లో ఉన్నాడు, హనుమత్ రూపంలో కూడా ఆ రుద్రుడు ఉన్నాడు అనే భావంతో చేసుకోవాలి. ముఖ్యంగా ఎవరైనా సరే హనుమాన్ చాలీసా చదవడం కానీ, లేకపోతే ఆంజనేయ స్వామి రోజు దండకం చదువుకోవడం కానీ చేసుకుంటే వాళ్ళ జన్మజాతకాల్లో అన్నిటికంటే ప్రాబ్లమాటిక్గా మనం భావించేటువంటి గ్రహాలు రెండు. అన్ని గ్రహాలు ప్రాబ్లంని మంచి చేస్తాయి, కాబట్టి జనాలు ఎక్కువగా చూసుకునేది శని, కుజ. ఎందుకంటే కుజుడు ఎక్కడైతే ఉంటాడో ఆ భావం చాలా స్ట్రెస్తో కూడిందే ఉంటుంది. పాపి అయితే, శుభుడైతే కాదు. మళ్ళీ ఇక్కడ ఏంటంటే మనకి 12 లగ్నాల్లో మేషము, కర్కాటకము, సింహము, వృశ్చికము, ధనుర్మీన లగ్నాలకి శుభుడవుతాడు. ఈ లగ్నాలకి కుజుడు ఎక్కడున్నా మంచివాడే. వృషభ, మిథున, కన్యా, తుల, మకర, కుంభ లగ్నాలకి పాపి అవుతాడు. అలానే ఈ లగ్నాలకి ఎక్కడున్నా పాపి చేయాలని రూల్ లేదు, పాపం చేయాల్సిన క్యాన్సిలేషన్ కూడా అవుతుంది. అంటే ఇబ్బంది పెట్టేటువంటి గ్రహం శుభగ్రహాలతో కలిసి ఉంటే మంచి కూడా చేస్తుంది. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అయితే ఇక్కడ దీనికి ఏంటంటే మీరు ఏ ఆధారంతో చెప్తున్నారు అంటే జ్యోతిష్య శాస్త్రంలో
సర్వే త్రికోణ నేతారో గ్రహాః శుభఫలప్రదాః అనేటువంటి శ్లోకం ఉంది. ఎందుకు మరి ఎక్కడవుతారు ఈ త్రికోణాధిపతులు అంటే 159 కారకులు త్రికోణాధిపతులు. అంటే మేషానికి లగ్నాధిపతి, కర్కాటకానికి పంచమ దశమాధిపతి, సింహానికి చతుర్థ భాగ్యాధిపతి, వృశ్చికానికి లగ్న షష్టమాధిపతి, ధనస్సుకి పంచమ వ్యయాధిపతి, మీనానికి ద్వితీయ భాగ్యాధిపతి అవుతాడు. సో ప్రతి లగ్నానికి 159 కారకులు అయ్యారు వీళ్ళు, ఇప్పుడు మనం చెప్పిన 6 లగ్నాలకి. అందుకని ఎవరైతే ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేస్తారో వారికి 100% కుజ ప్రభావం కానీ శని ప్రభావం కానీ ఉండదు. శని భగవానుడే కొన్ని వృత్తాంతాల్లో శని భగవానుడే వాళ్ళకి చెప్పాడు, ఆంజనేయ స్వామి యొక్క ఎవరైతే భక్తులు ఉంటారో వాళ్ళ జోలికి నేను రాను అని చెప్పాడని మనం వింటూ ఉంటాం. అలాగే అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న వాళ్ళకి కూడా ఈ శని ప్రభావం తక్కువగా ఉంటుంది. అయితే ఎవరికైనా కానీ శని కుజులు కలిసి ఉన్నారు ఉదాహరణకి, లేదా శని రాశుల్లో కుజుడు కుజరాశుల్లో శని నుండి పరివర్తన జరిగిందనుకోండి, వాళ్ళకి తీవ్రమైన కష్ట ప్రభావం నడుస్తూ ఉంటుంది. ఎందుకంటే కర్మకి ఎనర్జీ కారకుడు, స్ట్రెస్ కారకుడు కనెక్ట్ అయ్యాడు. అందుకని సహజంగా ఎవరైనా శని కుజులు కలయికున్న వాళ్ళు ఎనర్జెటిక్గా ఉంటారు, ఎక్కువ కొంచెం ర్యాష్గా ఉంటారు, కొంచెం ఇదిగా ఉంటారు. అలాంటిది వీళ్ళకి ఇబ్బంది వస్తే కూడా అదే రేంజ్లో వస్తుంది, ఎవరు తట్టుకోలేనంత ఇది వాళ్ళకి వస్తూ ఉంటుంది. కానీ విచిత్రం ఏంటంటే వాళ్ళు తట్టుకున్నట్టుగా ఎవరు తట్టుకోలేరు కూడా, మొండిగా ఉండగలుగుతారు వాళ్ళు. అయితే దానికి ఇంకాస్త ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం కనుక కలిగిందా ఇంక తిరిగి ఉండదు. అయితే ఈ హనుమాన్ చాలీసా అసలు ఏ సమయంలో ఆ హనుమాన్ చాలీసా వచ్చిందనేది కూడా చెప్తాను ఆయన మీకు. ఒకరోజు మన తులసీదాస్ గారు ఒక నది ప్రవాహం ఉండే ఆ గట్టు దగ్గర కూర్చొని తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన రామభక్తుడు. ఆయన చేసుకుంటూ ఉంటే ఒక ఆవిడ పరిగెట్టుకొని వచ్చి అతని కాళ్ళ మీద పడింది. ఆయన జస్ట్ అలా నీళ్లు కమండలను తీసుకొని దీర్ఘ సుమంగళీ భవ అని చెప్పి ఆశీర్వదించాడు. వెంటనే ఆవిడ ఏమన్నదంటే, సార్ మీరు గురువుగారు మీరు ఏమైనా ఆశీర్వదిస్తున్నారు, అక్కడ వస్తున్న శవం మా వారిది, మా వారు చనిపోయారు, ఇలా ఆశీర్వదిస్తున్నారు ఏంటంటే అంటే, అమ్మ రాముడు నా నోట ఎప్పుడు కూడా అసత్యాన్ని పలికించడు అని నేను నమ్ముతున్నా, పద అని చెప్పని ఆ శవం దగ్గరికి వెళ్ళి అక్కడ దింపమని చెప్పని నీళ్లు తీసుకొని రామమంత్రం చదివి జల్లుతాడు. లేచి కూర్చుంటాడు చనిపోయిన వ్యక్తి. అలాగా ఆ నోట ఈ నోట మొత్తం మీద అప్పుడు మహమ్మదీయుల యొక్క రాజ్యం నడుస్తుండేది. అప్పుడు ఆ సుల్తాన్ ఎవరైతే ఉన్నారో పిలిపిస్తాడు, నువ్వేదో అంతా ఏవో మ్యాజికల్ చేస్తున్నావంట, చనిపోయిన వాళ్ళని బతికిస్తున్నావంట, ఏదో కళ్ళు తెప్పిస్తున్నావంట, ఏవో చేస్తున్నావంట, నేను నా ముందు ఒకసారి చూపించి ప్రదర్శించు, నువ్వేదో మ్యాజికల్ చేస్తున్నావంట కదా అంటే, అయ్యా నాకేమీ తెలియదు, నేనేదో రామభజన చేసుకుంటూ కూర్చుంటుంటా, ఆ రాముడు చేయించేది చేయించేది చేసేదంతా రాముడే, నాకు సంబంధం లేదయ్యా అంటే, లేదు ఈయన కట్టేసి కొట్టండి అంటాడు. మొత్తం చక్కగా ఒక కర్ర కట్టేసి నువ్వు చెప్పేదాకా నేను కొడుతూనే ఉంటావంటే అప్పుడు హనుమాన్ చాలీసా ఆయన పఠించడం జరుగుతుంది. కొన్ని వేల వానరాలు అక్కడికి వస్తాయి, అంటే కోతులు వచ్చి మొత్తం హడావిడి చేసేసరికి ఒక్కసారిగా ఆ సుల్తాన్ దండం పెట్టేసి, అయ్యా నాకు అర్థమైంది నీ శక్తి అని వదిలేస్తాను. అంటే ఏమిటి, ఎనర్జీ అనేటువంటిది ఉంటుంది మన దాంట్లో. ఏంటంటే ఒక మంత్రం చదువుతున్నా ఒక ఎనర్జీ ఫామ్ అవుతుంది. అంటే ఒక్కసారి చదివినందుకు ఎంత వచ్చిందంటే ఆయనకి ఎంత నమ్మకం ఉంటే అది చదివాడు. రాముడి మీద ఎంత నమ్మకం ఉంటే ఆయన ఒక జలం తీసుకెళ్ళి వేయగానే చనిపోయిన వ్యక్తి కూడా కూర్చున్నాడు. అంటే ఇక్కడ ఏంటంటే మనం భక్తి శ్రద్ధ ఆ భావన మనలో ఉండాలి. ఒక పూజ చేస్తున్నాము, ఏదో అక్కడ ఏదో పటం ఉంది, ఏదో అక్షింతలు వేసేస్తున్నాం, గంధం వేసేస్తున్నాం అన్నట్టు కాకుండా అక్కడ పరమాత్మ ఉన్నాడు అనే భావనతో మీరు చేయాలి. అప్పుడు ఖచ్చితంగా 100% మీకు ఫలితం ఉండి తీరుతుంది. అయితే ఈ యొక్క ఆంజనేయ స్వామిది ఏదైతే హనుమాన్ చాలీసా ఉందో ఆ రోజు మనకి మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు ఎన్నిసార్లు చదవగలుగుతాను అన్నిసార్లు చదవడము. ముఖ్యంగా ఆంజనేయ స్వామి ఎవరికి దాసుడు, రామచంద్రమూర్తికి దాసుడు. ఎందుకు మరి మిగతా వాళ్ళందరికీ దాసుడు అవ్వచ్చు కదా అంటే, రాముడికి ప్రత్యేకత ఏమిటంటే రామో విగ్రహమాన్ ధర్మ, ధర్మం మొత్తాన్ని విగ్రహంగా తయారు చేస్తే అదే రాముడు. అందుకని ధర్మానికి దాసుడు ఆంజనేయ స్వామి. కాబట్టి మనం ఎంత ధర్మంగా ఉంటే ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం అంత బాగుంటుంది అనే విషయాన్ని మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోవాలి. మనం ఏదో రోజు పొద్దున్నే ఆంజనేయ స్వామి దండకం చదివేసాం, హనుమాన్ చాలీసా చదివేసాం, అందుకు మనకి బాగుంటుంది అనుకుంటే కాదు. ప్రతి దేవతకు ఉండే లక్షణం ఏంటంటే ధర్మాధ్యక్ష, ధనాధ్యక్ష, ధనధాన్య వివర్ధిని నమః అంటారు లలిత సహస్రనామాలు. అంటే అమ్మవారు కూడా ధర్మానికి కట్టుబడి ఉంటుంది, ధర్మానికి అధ్యక్షురాలు ఆవిడ. అంటే ఎంత ధర్మంగా ఉంటే అంత దేవతానుగ్రహం ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోగలగాలి. అలాగే హనుమాన్ జయంతి రోజు వీలున్నంత మటుకు రామ పారాయణము
రాముడి యొక్క లక్షణాలు మనం ఎలా అవలంబించుకోవాలి, ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం మనకి, రాముడిని ఎంత పూజిస్తుంటే ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం అంత కలుగుతూ ఉంటుంది మనకి. గురువుగారు ఇప్పుడు హనుమాన్ చాలీసా అని అన్నారు, ఎన్నిసార్లు చదువుకుంటే మంచిది అంటారు? అదేనమ్మా నేను చెప్తాను. కొంతమందికి 1000 సార్లు 500 సార్లు చదివే ఓపిక ఉండదు. సో అలాంటప్పుడు ఎన్నిసార్లు చదువుకుంటే ఏ రోజు చదివితే మంచిది? ఒకటేనమ్మా, ఇక్కడ ఏంటంటే ఇన్నిసార్లు చదవడం అని కాదు, కొన్ని సంకల్పాలు ఉంటాయి, దానికి ఎక్కువసార్లు చదువుకోవాలి. 11 సార్లు చదువుకోవడం, 7 సార్లు చదువుకోవడం అలా. కానీ మీరు భక్తి మీ మనసు త్రికరణ శుద్ధి అంటాం. అంటే ఏమిటి? మనస వాచ కర్మన. మనసులో ఏది ఉందో అదే వాక్కు రూపంలో రావాలి, అదే కర్మ మనం చేయగలగాలి. అలా కనుక చదివితే ఒక్కసారి చదివినా వస్తుంది. మీ మైండ్ అంతా ఎక్కడో పెట్టుకొని చదువుతూ ఉంటే మీరు 1000 సార్లు చదివినా వ్యర్థమే. హనుమాన్ జయంతి రోజు ప్రత్యేకంగా పెట్టాల్సిన నైవేద్యం ఏంటి గురుగారు? ఇక్కడ ఒకటేనమ్మా, మీరు ఈ నైవేద్యం పెడితేనే భగవంతుడు స్వీకరిస్తాడు అనేటువంటిది ఏమీ లేదు. కాకపోతే కొంతమంది అప్పాలు పెడతారు, కొంతమంది గారెలు పెడతారు, కొంతమంది గారెలు దండ వేస్తారు స్వామివారికి, కొంతమంది తమలపాకులు దండ వేసి మళ్ళీ దాన్నే ప్రసాదంగా స్వీకరిస్తారు. కాకపోతే ఒకటే ఏంటంటే స్వామివారికి ఒక్కొక్క సంకల్పం బట్టి కూడా పెడతారు. ఇప్పుడు ఏదైనా తీపి కబురు వినాలి, తీపి పదార్థాలు పెడతారు, పాయసం లాంటిది పెడుతూ ఉంటారు. మరి కొంతమంది దుష్టగ్రహ దోషము లేనట్టయితే కొన్ని భయాలు ఉన్నాయి, గారెల నైవేద్యంగా పెడతారు భయాలు పోవడానికి. ఎందుకంటే మినుములతో చేస్తాంగా, మినుములకి మినపప్పుకి అధిపతి రాహు, రాహు భయానికి కారకుడు. అలా భయాలు ఉంటాయి. గారెలు, తీపి, మాకెక్కడా కూడా మాకు శుభకార్యాలు జరగట్లేదు అనుకునే వాళ్ళు తీపి పదార్థాలు పెడతారు. అలా ఒక్కొక్కరు దీన్ని బట్టి పెడతారు. ఒకటే ఏంటంటే నేను చెప్పేది ఒకటే, ఇప్పుడు ఇంట్లో నైవేద్యం పెడుతున్నాం అనుకోండి, భావన ఎలా ఉండాలంటే ఇంట్లో 4 ఉన్నాం, 4 లడ్డూలు అయిపోయి మనమే తింటాం కదా అనే భావంతో పెట్టకండి. రాముడు, సీత, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, లేదా శివుడు, పార్వతి, ఆయన మనకి స్కందుడు, గణపతి 4 ఉన్నారు, 4 2 8 లడ్లు వాళ్ళు తినాలి అనే భావంతో పెట్టాలి. తర్వాత మనమే తింటాంగా, మన కోసం 4 తెచ్చుకుందాం అనుకుంటే అసలు మీరు ఎక్కడ పెడుతున్నట్టు? ఇప్పుడు మీరు చుట్టం, మీ ఇంటికి చుట్టం వచ్చారు, మీరు 4 తిందామని తెచ్చుకున్నామండి, మీరు వచ్చారుగా తినండి అంటే ఆయన ఏమంటాడు? అరే మీరు తెచ్చుకున్నాను ఎట్లా తింటానండి? తినాలనిపించదు ఆ గెస్ట్కి, మీరు తెచ్చుకుని ఎట్లా తింటా అంటాడు. మరి భగవంతుడు తీసుకుంటాడా? అందుకని కంప్లీట్గా మీరు ఒక వస్తువు బయట కొంటున్నారు, దేవుడికి నైవేద్యం, పండు కొంటున్నారు, కాయ కొంటున్నారు, ఒక స్వీట్ కొంటున్నారు, ఆయన కోసమే తీసుకెళ్తున్నారు, ఆయన కోసమే అన్నట్టుగా పెట్టాలి. ఒక పిల్లవాడి కోసం తల్లి ఏదైనా పదార్థాన్ని పెడుతుంది, వాడి కోసమనే తెస్తుంది. అందుకని నేను తినడానికి తెచ్చుకున్న వాడి కోసం కొంచెం పెడదామని అనుకోదు, వాడు వదిలేసి నేనే తినేస్తానులే అనుకోదు. కాబట్టి కంప్లీట్ మైండ్ సెట్ మొత్తం వాళ్ళకే, భగవంతుడికే పెడుతున్నాను అనే భావనే కంప్లీట్గా ఉండాలి. కానీ ఇది నాకు ఈ స్వీట్ ఇష్టం కాబట్టి నేను ఇది తెచ్చుకుంటాను అనే భావంతో పెట్టకూడదు. చాలా చక్కగా చెప్పారు గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.